వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రకృతి ఒక్కసారిగా విరుచుకుపడితే మనిషి కట్టిన రోడ్లు, వంతెనలు, భవనాలు, భారీ ప్రాజెక్టులు కూడా క్షణాల్లో నేలమట్టం అవుతాయి. ప్రస్తుతం నేపాల్లో కనిపిస్తున్న దృశ్యాలు ఇదే విషయాన్ని కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నాయి. నేపాల్ చైనా సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భారీ విపత్తు వందలాది కుటుంబాలను విషాదంలోకి నెట్టింది. ప్రాణాలు కోల్పోయిన వారు ఒకవైపు, ఆచూకీ కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు మరోవైపు. కొట్టుకుపోయిన ఇళ్ళు, తెగిపోయిన రహదారులు, ధ్వంసమైన వంతెనలు సహాయక చర్యలకు కూడా సవాలుగా మారిన పరిస్థితి. ఇలాంటి అత్యంత క్లిష్ట సమయంలో నేపాల్కి ఒక స్పష్టమైన సందేశం అందింది. మీరు ఒంటరిగా లేరు, భారత్ మీతో తోడుంది. విపత్తు సమాచారం అందిన వెంటనే భారత ప్రభుత్వం స్పందించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో మాట్లాడి ప్రాణ నష్టంపై సంతాపం వ్యక్తం చేయడమే కాకుండా నేపాల్కు అవసరమైన అన్ని రకాల మానవతా సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. రెండు దేశాల అధికారులు సహాయక చర్యలపై సమన్వయం చేసుకుంటున్నారు. ఇక్కడ భారత్ మాటలకి మాత్రమే పరిమితం కాలేదు. భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక సైనిక రవాణా విమానం ద్వారా మొదటి విడతగా సుమారు 10 టన్నుల అత్యవసర సహాయక సామాగ్రిని నేపాల్కు పంపించింది. ఈ సహాయంలో తాత్కాలిక ఆశ్రయాల కోసం అవసరమైన సామాగ్రి, దుప్పట్లు, హైజీన్ కిట్స్, సోలార్ ల్యాంప్స్, అత్యవసరమైన మందులు ఉన్నాయి. ప్రకృతి విపత్తులో సర్వం కోల్పోయిన వారికి మొదటి అవసరం తలదాచుకునే చోటు, ఆ తర్వాత ఆహారం, మందులు, పారిశుద్ధ్య సదుపాయాలు. భారత్ పంపిన సహాయం కూడా ఆ అత్యవసర అవసరాలని దృష్టిలో పెట్టుకుని సిద్ధం చేసింది. భారత్ ఇక్కడితో ఆగలేదు. రెండో విడతగా మరో విమానం ద్వారా 37.5 టన్నుల అత్యవసర ఔషధాలు, ఆహార సామాగ్రి నేపాల్కు పంపించింది. వరుసగా సహాయ సామాగ్రిని తరలిస్తూ విపత్తు తీవ్రత పెరిగే కొద్దీ భారత్ తన స్పందనని కూడా వేగవంతం చేసింది. తాజా నివేదికల ప్రకారం మొత్తం భారత్ పంపిన సహాయం సుమారు 47.5 నుంచి 50 టన్నుల వరకు చేరింది. ఈ సహాయం కేవలం కొన్ని పెట్టెల మందులు పంపించడం మాత్రమే కాదు. ఒకవైపు అత్యవసర సామాగ్రి, ఆహార సామాగ్రి, నిరాశ్రయుల కోసం తాత్కాలిక ఆశ్రయం, చలిని తట్టుకునేందుకు దుప్పట్లు, పారిశుద్ధ్య అవసరాల కోసం హైజీన్ కిట్స్, విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్న ప్రాంతాల్లో ఉపయోగపడే సోలార్ ల్యాంప్స్, జనరేటర్స్. విపత్తు జరిగిన వెంటనే బాధితులకు ఎదురయ్యే ప్రాథమిక సమస్యలను గుర్తించి అవసరమైన సామాగ్రిని భారత్ పంపిస్తోంది. అంతేకాదు, నేపాల్లో పరిస్థితి ఇంకా విషమిస్తే సహాయక రక్షణ చర్యల కోసం భారత వైమానిక దళం, జాతీయ విపత్తు స్పందన దళం అంటే ఎన్డీఆర్ఎఫ్ కూడా సిద్ధంగా ఉంచబడ్డాయి. అయితే తాజా పరిణామాల్లో నేపాల్ ప్రభుత్వం విదేశీ సర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు ప్రస్తుతం అవసరం లేదని, తమ భద్రతా బలగాలే ఈ ఆపరేషన్ను నిర్వహిస్తున్నాయని తెలిపింది. అదే సమయంలో రిలీఫ్ మెటీరియల్, మెడిసిన్స్, హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ వంటి ఇతర సహాయాలను కూడా స్వీకరిస్తోంది. ఇక్కడే భారత స్పందనలో మరొక ముఖ్యమైనటువంటి విషయం కనిపిస్తుంది. సహాయం చేయడానికి సిద్ధంగా ఉండడం ఒకటైతే, ఆ దేశం అవసరాలని, వారి నిర్ణయాలని గౌరవిస్తూ సహాయం చేయడం మరొకటి. నేపాల్ ప్రభుత్వం ఏ రకమైన సహాయం కోరుతోందో ఆ అవసరాలకి అనుగుణంగా భారత్ తన మద్దతును కొనసాగిస్తూ వస్తోంది. ఈ విపత్తులో నేపాల్ ప్రజలతో పాటు పలువురు భారతీయులు కూడా ప్రభావితం అయ్యారు. అందుకే భారత విదేశాంగ శాఖ ప్రత్యేకంగా 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న లేదా గల్లంతైన భారతీయులకు సహాయం అందించడం, వారి వివరాలను సేకరించడం, కుటుంబాలతో సమన్వయం చేయడం కోసం ఈ ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేశారు. ఇక సరిహద్దు ప్రాంతాల్లో కూడా భారత్ అప్రమత్తమైంది. నేపాల్లో సంభవించిన విపత్తు ప్రభావం భారత్లోని ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతాలపై పడే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఎన్డీఆర్ఎఫ్ బృందాలని స్టాండ్ బైలో ఉంచారు. అవసరమైతే వెంటనే స్పందించేందుకు 20 బృందాలని మోహరించారు. వీళ్ళకి ఇస్రో కూడా తోడైంది. అంతే, ఒకవైపు నేపాల్కు మానవతా సాయం అందిస్తూనే మరోవైపు భారత భూభాగంలో కూడా ఎలాంటి అత్యవసర పరిస్థితి ఏర్పడినా ఎదుర్కొనేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసింది. నిజానికి భారత్ నేపాల్ సంబంధాలు కేవలం రెండు పొరుగు దేశాల మధ్య ఉన్న సాధారణ దౌత్య సంబంధాలు మాత్రమే కాదు, శతాబ్దాల చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మిక అనుబంధం, సరిహద్దులకు ఇరువైపులా ఉన్న కుటుంబ సామాజిక బంధాలు ఈ రెండు దేశాలని ప్రత్యేకంగా కలిపాయి. అందుకే నేపాల్కు విపత్తు వస్తే భారత్ స్పందనలో కేవలం డిప్లొమసీ మాత్రమే కనిపించదు. ఒక పొరుగువాడు కష్టంలో ఉంటే చేయూతనిచ్చే మానవత్వం కనిపిస్తుంది. భారీ భూకంపం వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు నేపాల్కి భారత్ సాయం అందించిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. ఇప్పుడు మరోసారి అదే సందేశాన్ని భారత్ ప్రపంచానికి అందించింది. నేపాల్లో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొట్టుకుపోయిన ప్రాంతాల్లో ప్రాణాలతో బయటపడిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, గల్లంతైన వారి కోసం గాలింపు, ఆహారం, మందులు అందించడం, ధ్వంసమైన రహదారులు, కమ్యూనికేషన్ వ్యవస్థల్ని పునరుద్ధరించడం వంటి పనులు చకచకా సాగుతున్నాయి. అయితే ఈ కొండ ప్రాంత భౌగోళిక పరిస్థితులు దెబ్బతిన్న మౌలిక వసతుల సహాయక చర్యలకు సవాలుగా మారాయి. ఇలాంటి సమయంలో నేపాల్కు అత్యంత అవసరమైంది సానుభూతి సందేశాలు మాత్రమే కాదు, నిజమైన సహాయం. అదే సహాయాన్ని భారత్ అందిస్తోంది.
సుమారు 50 టన్నుల అత్యవసర సామాగ్రి, మందులు, ఆహారం, తాత్కాలిక ఆశ్రయాల కోసం అవసరమైన వస్తువులు, సహాయక చర్యలకి సిద్ధంగా ఉన్న వైమానిక దళం, అవసరమైతే రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్న ఎన్డీఆర్ఎఫ్, ప్రభావితమైన భారతీయుల కోసం 24 గంటల ప్రత్యేక కంట్రోల్ రూమ్, ఇవన్నీ ఒకే విషయాన్ని చెప్తున్నాయి. విపత్తు వచ్చినప్పుడు సరిహద్దులు ఉండొచ్చు, కానీ మానవత్వానికి సరిహద్దులు అనేవి ఉండవు అని. నేపాల్ ఈరోజు ఒక భయంకరమైన ప్రకృతి విపత్తుని ఎదుర్కొంటోంది. ఎన్నో కుటుంబాలు తమ వారిని కోల్పోయాయి. ఇంకా చాలామంది ఆచూకీ కోసం ఎదురు చూస్తున్నారు. విధ్వంసం నుంచి కోలుకోవడానికి నేపాల్కి రోజులు కాదు, బహుశా నెలలు, సంవత్సరాలు కూడా పట్టొచ్చు. కానీ కష్టకాలంలో ఒక విషయం మాత్రం స్పష్టం: నేపాల్ ఒంటరి కాదు. అక్కడ బాధితుల కోసం ప్రపంచం నుంచి సహాయం వస్తోంది. కానీ అత్యంత సన్నిహిత పొరుగు దేశంగా అవసరమైన సమయంలో ముందుగా స్పందించిన దేశాల్లో భారతదేశం ఉంది. ప్రధాని మోదీ ఇచ్చిన హామీ, భారత వైమానిక దళం ద్వారా చేరిన సామాగ్రి, వరుసగా పంపించిన మందులు, ఆహారం, సిద్ధంగా ఉన్న విపత్తు సహాయక బృందాలు, ఇవన్నీ కలిపి నేపాల్ ప్రజలకు భారత్ ఇస్తున్న సందేశం ఒక్కటే: ఈ కష్టకాలంలో మీరు ఒంటరిగా లేరు. ఆ పశుపతినాథుడి సాక్షిగా భారత్ మీతో ఉంది. ఇది కేవలం పొరుగు దేశానికి మొప్పిన సాయం కాదు, కష్టాల్లో ఉన్న ఒక సోదరుడికి ఇంకో సోదరుడు చేసేటువంటి భరోసా, ఇచ్చేటువంటి ఆసరా. అదే భారతదేశం నేపాల్కి చేస్తోంది. నేపాల్ గాయాల నుంచి కోలుకునే వరకు, పునర్నిర్మాణ ప్రయాణం ప్రారంభించే వరకు అంతర్జాతీయ సమాజం నుంచి సహాయం అవసరమే. అందులో భారత్ పాత్ర చాలా స్పష్టం. విపత్తు వేళ చేయూత, కష్టకాలంలో భరోసా, అవసరమైనప్పుడు అండగా నిలవడం, ఇదే అసలైనటువంటి పొరుగుదేశ ధర్మం. నేపాల్ ఒంటరి కాదు, భారత్ ఎప్పటికీ తోడుంటుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.